చట్నీలో చెనక్కాయ ఎంత లేదు, నన్నే పప్పులో కరిపాకు మాదిరి తీసేస్తుందా. ఇప్పుడు ఎలా ఎలా చెక్ 7, 8 లెక్క సరిపోయింది. వసేయ్, ఏంటి అరుపులు? బెదిరి చచ్చాను. ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నువ్వు నా పని మనిషివే. ఇల్లారా పిచ్చిగాని పట్టలేదుగా, జోకులు వేస్తున్నావు. ఈ గులాబీ అంటే జోకర్ అనుకున్నావా? తప్పు తప్పు. ఈ గులాబీ అంటే షేర్ షేర్ షేర్. ఏందని ఇది? కాల్ మీ అమ్మగారు. నేను పెట్టుబడి పెట్టానే. ఎంత? 1,00,000, 2 లక్షల, 3 లక్షల పటు. ఎక్కడి నుంచి వచ్చాయి నీకు ఇన్ని డబ్బులు? రాత్రి కళ్ళకు కాకొచ్చి ఇచ్చిపోయింది. కాగా చెట్లకు నీళ్ళు పోయిపో. చూసినాం పో. అమ్మా వసేయ్, ఓ జామకాయ తీసుకో. సరే. తినిపించేది ఎవరే? తినిపించు. ఏంది ఇంకా రాలేదు? వస్తుందమ్మా వయ్యారి. ఎంత అయింది టైము? పై చూసిరానా? అబ్బా దీన్ని చాలా ఓవర్ అయిపోయింది. టైం బాగలేనప్పుడు పిల్లి కూడా పుల్ అవుతుందండి. దీని వాళ్ళకం అట్లే అనిపిస్తుంది. సారీ మేడం, కొంచెం లేట్ అయింది. సారీయా? నా దగ్గర లేవా ఏంటి? దీనికి సారీకి సారీకి కూడా తేడా తెలియదు. ఏంటో వేడివేడిగా కనిపిస్తుంది గులాబీ. ఏంటి గులాబీ వేడివేడిగా ఉన్నావు? దోసపిండి తెచ్చి నా మొహానికి దోశలైనా వస్తాయి. చమత్కారం గులాబీదంతా. పోయి చూడుపో. ఏంది నీది చాలా ఎక్స్ట్రా లేపుతుంది. నిన్ను నా మీదే వాటర్ వేస్తావా? పోయి పొట్టిదానా. నన్నే పొట్టిదానే అంటావా? చూసుకుందామా? చూసుకుందామే. నువ్వా నేనా? నువ్వా? ఏంది చూస్తావే? నువ్వు నన్ను చూడాలని తల పైకెత్తాలా? నిన్ను ఏంది నాకెందుకమ్మా ఈ పీకులాట? కొట్టుకొని సావండి. ఇది మంచి టైం. ఈ గులాబీకి గులాబీ చెట్టు ఎత్తుకెళ్తే తిక్క కుదురుతుంది. నా చెట్లు ఇప్పుడు నుంచి నువ్వు నా ఫ్రెండే కాదు. సేమ్ టు యూ. మా ఉన్నిలే సర్దుకపో. నాకెందుకమ్మా ఈ పీకులాట? కొట్టుకొని సావండి. ఇది మంచి టైం. ఈ గులాబీకి గులాబీ చెట్టు ఎత్తుకెళ్తే తిక్క కుదురుతుంది. నా చెట్లు ఇప్పుడు నుంచి నువ్వు నా ఫ్రెండే కాదు. సేమ్ టు యూ. ఏమే సుమా, మన ఫ్రెండ్షిప్ ఎన్నాళ్ళదే? 10 సంవత్సరాల ఫ్రెండ్షిప్. మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. స్నేహితుడా స్నేహితుడా చిన్ననాటి స్నేహితుడా. ఏం కావాలేంటి? మా ఫ్రెండ్షిప్ కి గుర్తుగా ఒక మంచి చెట్టు కావాలి. దానికి నీళ్లు వేసి పెంచుతాం. నీళ్లు వేయక పాలేస్తారా అంటే? నీకెంత సీన్ ఉందా? మేమేమన్నా వేసుకుంటాం చెట్లు ఇప్పుడు ముందు. ఓహో, మా ఫ్రెండ్షిప్ గుర్తుగా రోడ్డు పక్కన చెట్టు నాటుతాం. అదో 10 మందికి నీడనివ్వాలి. అబ్బో. అటో గివ్ మీ 200 రూపీస్. ఇయ్యే సుమా, డబ్బులు నీకు ఇచ్చాగా. అయ్యో డబ్బులు కనిపించట్లేదు. ఎక్కడే పెట్టాను? డబ్బులు కనిపించట్లేదు. నొక్కేసావా నాన్న? నా బాబాతో ఉన్నట్టుంది. నిజంగా కనిపించట్లేదే. నన్ను నమ్మే నేను తీసుకోలేదే. ఎక్కడికి పోవులేనే, సరిగ్గా వెతుకు. కొట్టేసిందిగా, ఇంకెక్కడ దొరుకుతాయి? ఓయే నువ్వు నా దోస్తువే, నేను నమ్మను. థ్యాంక్ యూ. సారీ రోజీ, ఇన్ని రోజులు డబ్బే ముఖ్యమని నేను చాలా తప్పులు చేశా. నీ డబ్బే తీసుకొని నిన్ను పని మనుషులే చేశాను. నన్ను క్షమించు రోజీ, నన్ను క్షమించు. వసే, నీ వేషాలన్నీ నాకు తెలుసు. అయినా నా ఫ్రెండేగా నా డబ్బులు పాడుకుంది. ఐ లవ్ యూ రోజీ, ఐఎమ్ సారీ. ఈ ఎపిసోడ్ తో ఈ RRR సిరీస్ ఎండ్ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసావా మమ్మీ, నేను క్యూబ్ లో కలర్సే కాదు ఫ్లాగులు కూడా చేయగలను. అవునా? నువ్వు ఏ కలర్ అయినా చేయగలవా? ఏ కలర్ చేయాలో చెప్పు, ఇట్టే చేసేస్తా. అయితే బ్లాక్ కలర్ చేపే. ఏడు తెచ్చారు? ఆపిల్సా? కేజీ ఎంత? 200. 200? భలే తెచ్చారులే, డబ్బులు తగిలేసి. ఎంత? దారిలో వస్తుంటే మనకు తెలిసిన వాళ్ళు పట్టుకెళ్ళమని ఇచ్చారు. అంటే ఫ్రీ మాట.
ఎంత కాల్చిన, ఎంత దుర్మార్గులండి మీరు. మీరు మీ వాళ్ళు ఎప్పుడు నా మీద ఏడుస్తుంటారు. చూడండి ఎంతగా మండిపోయిందో. మీ మీద గృహించే చట్ట కేసు పెట్టాలి. ఏంటి గృహించే చట్టమా? దీనికే అది కాలిందేమో అనుకున్నా.